నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అసలు ఆ వ్యక్తి ఆర్మీ చీఫ్ కు సరిపోడు, కానీ పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకుని పెద్దోడైపోయాడు. రాజకీయంగా అస్థిరత ఉండటం, పాక్ పాలకులకు చేతగాని దద్దమ్ములు కావడంతో తనకు తాను ఓ కింగ్ అన్న భావనకు వచ్చాడు. అదే సమయంలో ఇండియాపై అమెరికా అక్కసు కూడా ఆయనకు కలిసొచ్చింది. ఇంకేం ఆలస్యం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపో అన్న వెంటనే బౌ బౌ అంటూ ఇండియాపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. పాకిస్తాన్పై ఇండియా దాడి చేసినప్పుడు ఆ దేశ ఎయిర్ బేస్లు, ఆ దేశ లక్ష్యాలను రక్షించుకోవడం చేతకాలేదు. కానీ సింధు నదిపై ఇండియా కట్టే డ్యామ్ను ఒకేసారి 10 క్షిపణులతో దాడి చేసి పేల్చేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ను రక్షించడం చేతకాదు కానీ పనికిమాలిన మాటలు మాత్రం ఎన్నో వాగుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా నేలపై నిలబడి ఇండియాకు అణుయుద్ధం చేస్తానంటూ వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ పాకిస్తాన్ వాస్తవ సైనిక పాలకుడు భారతదేశంతో భవిష్యత్తులో జరిగే యుద్ధంలో తన దేశం ఉనికికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించాడు. పాకిస్తాన్ ఒక అణ్వస్త్ర దేశమని, అది దెబ్బతింటుంటే సగం ప్రపంచాన్ని మనతో పాటు నాశనం చేస్తామని ఆయన స్పష్టం చేశాడు. అమెరికా పర్యటనలో ఉంటూ ఇండియాపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతుంటే అమెరికా పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ట్రంప్ గౌరవ కాన్సులేట్ గా పనిచేస్తున్న వ్యాపారవేత్త అద్నాన్ అసద్ మునీర్ కోసం ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మునీర్ సింధు జల మార్గాలపై భారతదేశం నిర్మించే ఏదైనా మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని బెదిరించాడు. ఇది పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుందన్నారు. తన దేశానికి క్షిపణుల కొరత లేదని చెప్పాడు. ఏప్రిల్లో పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని ఇండియా తీసుకున్న నిర్ణయం 250 మిలియన్ల మందిని ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని మునీర్ పేర్కొన్నాడు. భారతదేశం సింధు నదిపై ఆనకట్ట నిర్మించే వరకు చూస్తామన్న ఆయన అది అలా చేసినప్పుడు 10 క్షిపణులతో దానిని నాశనం చేస్తామన్నాడు. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదన్నాడు. తమకు క్షిపణుల కొరత లేదని మునీర్ చెప్పాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ 2 నెలల్లో రెండోసారి అమెరికా పర్యటనకు వెళ్లాడు. చివరి పర్యటనలో జూన్ 18న అధ్యక్షుడు ట్రంప్తో వైట్ హౌస్ విందుకు ఆయనను ఆహ్వానించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన శాంతి స్థాపన ప్రయత్నాలకు నోబెల్ బహుమతికి అమెరికా అధ్యక్షుడి పేరును రికమెండ్ చేశాడు. తాజాగా మరోసారి ఫ్లోరిడాలోనూ మళ్లీ ఇలాంటి ప్రపోజలే పెట్టాడు. పాకిస్తాన్ ఎన్ఆర్ఐలు 120 మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ పాల్గొనేవారు సెల్ ఫోన్లు లేదా ఇతర డిజిటల్ పరికరాలను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక ఈ కార్యక్రమంలో మునీర్ తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని భారతదేశంతో పాకిస్తాన్ ఇటీవలి సైనిక సంఘర్షణపై ఫోకస్ చేశాడు. 4 రోజుల యుద్ధంలో ఇండియా నష్టాల గురించి నిర్దిష్ట వివరాలు అందించకపోవడం కరెక్ట్ కాదన్నాడు. భారతదేశం తమ నష్టాలను అంగీకరించాలన్న ఆయన ఆ విషయంలో క్రీడా స్ఫూర్తి అవసరమన్నాడు. ఇండియా డీటెయిల్స్ చెప్తే పాకిస్తాన్ కూడా తనకు జరిగిన నష్టాలను బహిర్గతం చేస్తుందన్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా విస్తృతమైన బెదిరింపుల మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనుకోకుండా న్యూఢిల్లీతో పోలిస్తే ఇస్లామాబాద్ ప్రస్తుత స్థితిని అంగీకరించాడు. డంప్ ట్రక్ పాకిస్తాన్తో పోలిస్తే అతను భారతదేశాన్ని మెరిసే మెర్సిడెస్ అని పిలిచాడు. భారతదేశం ప్రకాశిస్తోంది, ఫెరారీ లాంటి హైవేపై వస్తున్న మెర్సిడెస్, కానీ మనం కంకరతో నిండిన డంప్ ట్రక్ అన్నాడు. ట్రక్ కారును ఢీకొంటే ఎవరు ఓడిపోతారు అంటూ పోలిక పెట్టాడు. ట్రక్ కారును ఢీకొడితే ఎవరు నష్టపోతారంటూ ప్రేలాపనలు పేలాడు. అయితే పాకిస్తాన్ను డంప్ ట్రక్ వర్ణించినందుకు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక తాను పాకిస్తాన్ అధ్యక్షుడు కాబోతున్నట్టుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. యుద్ధం సైన్యం చేస్తుందని, రాజకీయాలు పొలిటీషియన్స్ చేస్తారంటూ తేల్చేశాడు. అసీం మునీర్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశమని దుయ్యబట్టింది. అమెరికా అండ చూసుకుని ఇప్పుడు దాయాది తన అసలు రంగు చూపిస్తోందని మండిపడింది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాక్ అలవాటేనని, ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని తెలిపింది. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్ని బట్టి స్పష్టమవుతోందని తెలిపింది భారత విదేశాంగ శాఖ. అక్కడ సైన్యం ఉగ్రముఠాలతో చేతులు కలిపిందన్న భారత్ అమెరికా గడ్డపై మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని వివరించింది.